మా చిన్నప్పుడు ఆల్ ఇండియా రేడియో అడ్వర్టైజ్మెంట్లు వినినే పెరిగాం. అందుకని ఏమిటి రామయ్య ఏదో ఆలోచిస్తున్నావు అంటే, ఏమీ లేదు సోమయ్య, ఇంటి పైకప్పుకి ఏ రేకులు వేద్దామా అని ఎదురు చూస్తున్నాము అంటే, చార్మినార్ బ్రాండ్ ఆస్బెస్టాస్ సిమెంట్ రేకులు వెయ్యి, మా ఇంటికి అదే వేసుకున్నాను, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అని ఒక అడ్వర్టైజ్. ప్రతి 5 నిమిషాలకో 10 నిమిషాలకు ఒకసారి అనబడేది. అది మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోయింది అనమాట. అట్లాగే ఏదైతే కొన్ని అడ్వర్టైజ్మెంట్ అట్లా మన మైండ్లో ఉండిపోతుంటాయి. అట్లాంటి ఒకటే ఏదైతే రైతుకి రొక్కం చేనుకి బలము అనేటటువంటిది అప్పుడు ఏదో డిఏపి గురించి చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఆయిల్ ఫామ్ అట్లాగా ఒక అద్భుతమైనటువంటి పంట అయ్యింది. ఇదివరకు మామిడి తోటలు తీసేసేవాళ్ళు ఆయిల్ ఫామ్లు వేయడం ప్రారంభించారు. తక్కువ నీళ్లు ఎక్కువ, ఏది కష్టం కూడా తక్కువ, మనుషుల్ని ఎక్కువగా పెట్టుకోనక్కర్లేదు అన్నటువంటి కోణంలో, అది కూడా ఓసారి పెట్టేస్తే 3-4 ఏళ్ల పాటు కాపు వస్తుంది అన్నటువంటి కోణంలో ఆయిల్ ఫామ్ వైపుకి వెళ్ళిపోయారు. అయితే అది కొనుగోలు తక్కువగా ఉండేది. ఇప్పుడు వచ్చేటప్పటికి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్ మీద రేట్లు ఎక్కువ పెట్టేటప్పటికి, ఆ రేట్లు పెరిగిపోయేటప్పటికి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ గేలలకి మంచి డిమాండ్ పెరిగింది. 13,950 రూపాయలు 2 నెలల క్రితం ఉన్నటువంటిది కాస్త ఇప్పుడు 19,040 రూపాయల దాకా పెరిగింది. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నది. కానీ కాకపోతే బ్రోకర్లు 15,000-16,000 రూపాయల దగ్గర కొంటున్నారు.